అన్ని వ్యవస్థల్ని బలోపేతం చేసి వారికి సాధికారతని వారికి ఇచ్చే దిశగా మేమందరం బలమైన నిర్ణయం తీసుకున్నాం. అది మనకి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాం. లా అండ్ ఆర్డర్ చాలా 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 బలంగా ఉంటుంది. లా అండ్ ఆర్డర్ బలంగా ఉన్న చోట అన్ని పథకాలు బాగుంటాయి. లా అండ్ ఆర్డర్ బలంగా ఉన్న చోట పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వచ్చిన చోట ఉపాధి అవకాశాలు ఉంటాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ పేరున ప్రతి ఒక్కరికి 2 చేతులెత్తి అభ్యర్థిస్తున్నాను, ఆర్థిస్తున్నాను. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్న చోట, తెలుగుదేశం పోటీ చేస్తున్న చోట మీరు సంపూర్ణంగా జన సైనికులు, జనసేన వీర మహిళలు, జనసేన మద్దతుదారులు. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ నాయకులు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. మేము గెలిచి మేము జనసేనలోకి వెళ్ళిపోతాం. ఇలాంటి అబద్ధాలను మీరు నమ్ముకుని సంపూర్ణంగా కూటమి అభ్యర్థులకే జనసేన ఓటు సంపూర్ణంగా వారికి మీరు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే టీడీపీ మద్దతుదారులకి, టీడీపీ నాయకులకి, టీడీపీ కార్యకర్తలకి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, భారతీయ జనతా పార్టీ మద్దతుదారులకి మనందరం ఈసారి మనస్ఫూర్తిగా అందరం ఒకసారి కలిసి ఒకటే చోట, ఒకటే అడుగుతోటి, ఒకటే భావంతో ఆంధ్రప్రదేశ్ని సంరక్షించుకుందాం. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్లో అంతర్భాగం వికసిత్ ఆంధ్రప్రదేశ్ కూడా మనందరం కలిసికట్టుగా మనం ముందుకేసి ఓటేసి కూటమిని గెలిపించుకోవాలి. కూటమిని గెలిపించుకోవడం మన బాధ్యత. ఇది మన భవిష్యత్తుకి చాలా భరోసా ఇచ్చే ప్రభుత్వం. ఇది మీ అందరికీ తెలియజేసుకుంటాం. ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన.